హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో రేపటికి మనకు నిఫ్టీలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మనకి ప్రీవియస్ డే అంటే ఎస్టర్డే క్రియేట్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ ద క్యాండిల్ అనమాట. అండ్ ఈ క్యాండిల్ మనం చూస్తే క్యాండిల్ ఏమో గ్రీన్ కలర్లో మనకి క్లోజింగ్ వచ్చింది, కానీ బట్ ప్రీవియస్ క్యాండిల్ని మార్కెట్ ఇంకా డామినేట్ చేయలేదు. ఇంకా ప్రీవియస్ క్యాండిల్కి ఇంకా డౌన్ సైడే మనం ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ చూస్తున్నాం అనమాట. సో ఇలాంటి సినారియోలో ఓకేనా, సో రేపు మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ, సో ఎలాగ ట్రేడ్ చేసుకోవాలనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మనం ప్రస్తుతానికి చూసినట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే, సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఎక్కడుంది అంటే ఈ 23,900 ఉన్నాయి కదా అరౌండ్. ఓకే, 910s అరౌండ్ అనుకోండి, వాళ్ళు 915s అనుకోండి. సో ఈ ఏరియాస్ దగ్గర మనకి ఒక ఇంపార్టెంట్ జోన్ ఉందన్నమాట. ఎక్కడ దాకా అంటే 960s దాకా. ఓకే, సో ఈ జోన్ ఏదైతే ఉందో, సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ ఫ్రైడే సెషన్ అనమాట. ఓకేనా, సో ఒకవేళ మార్కెట్ ఈ ఏరియాస్ నుంచి రిజెక్ట్ అవుతుంది డౌన్ సైడ్ అని అంటే, ఓకే, సో మనకు మార్కెట్లో ఎంత ఛాన్స్ ఉందంటే నెక్స్ట్ దీని సపోర్ట్స్ వచ్చేసరికి నియర్ బై 600s ఉంది కదా. సో ఎక్కడ ఉంది అది, ఇదన్నమాట. సో 600 దాకా మనకు మార్కెట్ డౌన్ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు అంటే ఈ ఏరియా నుంచి మార్కెట్ కానీ స్లిప్ అయింది అంటే స్లో అండ్ స్టడీగా, ఓన్లీ వన్ సెషన్ అని చెప్పను, అప్కమింగ్ సెషన్స్లో మార్కెట్ 23,600 లెవెల్స్కి రావడానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఓకే, ఇది వచ్చి అనాలిసిస్ నేను వీక్లీ టైం ఫ్రేమ్లో ఇస్తున్నాను అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అ వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. మనము ఇంకా మార్కెట్ని జూమ్ ఇన్ చేసి మనము డైలీ టైం ఫ్రేమ్లోనికి వచ్చాము అంటే, ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి క్రియేట్ అయిన లెవెల్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. ఓకే, సో ఈ 900s ఆర్ 915s ఏదైతే చెప్పుకుంటున్నామో అరౌండ్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ స్లిప్ అయితే, ఓకే, మనకి ఇంట్రాడే సపోర్ట్ వచ్చి 23,794 ఆర్ అరౌండ్ 800s ఉందన్నమాట. ఓకేనా, సో 800 స్లిప్ అయితేనే మనకు మార్కెట్ నెక్స్ట్ మనం 600s అని చెప్పుకుంటున్నాం కదా, సో ఆ ఏరియాకి మార్కెట్ రీచ్ అవ్వడానికి హై ప్రాబబిలిటీ ఉంది. నాట్ ఒకే ఫ్రైడే సెషన్లో అని చెప్పను, కానీ అప్కమింగ్ సెషన్స్లో రావడానికి హై ప్రాబబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో వీక్లీ సెంటిమెంట్ అనేది మనకు మార్కెట్ అలా చూపిస్తుంది అనమాట. అండ్ టెక్నికల్ అనాలిసిస్ మనం చేసుకోవాలి అంటే నాకు ఎక్కడంటే 1 వీక్ టైం ఫ్రేమ్లో చూస్తే, ఎందుకంటే వీక్లీ అనాలిసిస్ కదా మనం చేసుకుంది, దాంట్లో చూస్తే మాత్రం మనకి ఇంకా సెల్లింగ్ సెంటిమెంట్ అనేది తగ్గలేదన్నమాట. ఓకే, సో ఇలాగైతే మనకు అనాలిసిస్ చెప్తుంది, టెక్నికల్ అనాలిసిస్. బట్ మనం ఫాలో అయ్యేది ఏంటి అంటే ఈ లెవెల్స్ అనమాట. ఓకే, సో ఇలాగా మీరు కూడా క్లియర్గా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలంటే కిందన్న నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి. వేరే ఏ స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయినా మీరు అడగచ్చు అనమాట. ఓకేనా, అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.